ఈరోజు మనం సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. అసలు సైనసైటిస్ అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేద ట్రీట్మెంట్తో ఎలా తగ్గించుకోవచ్చు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజీ దుర్గా ప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం. సైనసెస్ అంటే నార్మల్గా మన తలలో ఉండే 4 రకాల గాలి గదులు. ఒకటేమో మన చీక్స్లో ఉంటుంది, దాన్ని మ్యాక్సిలరీ సైనసెస్ అంటాం. ఒకటి ఫోర్హెడ్లో అంటే కనుబొమ్మల పైన ఉంటుంది, దాన్ని మనం ఫ్రాంటల్ సైనసెస్ అంటాం. ఒకటి కళ్ళ మధ్య భాగంలో ఉంటుంది, దానిని మనం ఎథ్మాయిడల్ సైనసెస్ అంటాం. ఒకటి ముక్కు వెనుకాల భాగంలో ఉంటుంది, దానిని స్పినాయిడ్ సైనసెస్ అంటాం. ఇవి 4 రకాల గాలి గదులు మన తలలో. ఇవి మన ముఖాన్ని తేలిగ్గా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో ఏ కారణం వల్ల అయినా కానీ, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ గాలి గదుల్లో ఎప్పుడైతే బాగా చీము నిండిపోయి ఇన్ఫెక్షన్ వస్తే కనుక దాన్ని మనం సైనసైటిస్ అంటాం. ఈ గాలి గదుల్లో ఉన్న శ్లేష్మ పొర ఎప్పుడైతే బాగా వాచిపోయి ఉంటుందో దాని నుంచి నీరులాగా కానీ లేదా చీములాగా కూడా వచ్చి గాలి గదులు మొత్తం నిండిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు ముఖం అంతా బరువుగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సైనసైటిస్ పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే తలనొప్పి, ముఖ్యంగా కళ్ళ మధ్య భాగంలో, నుదిటి భాగంలో, తల పై భాగంలో, తల వెనుక భాగంలో కూడా ఈ నొప్పి అనేది ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ సైనస్ ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి మనకి ఈ తలనొప్పి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తలంతా బరువుగా అనిపించడం, ముఖం అంతా బరువుగా అనిపించడం, తుమ్ములు ఎక్కువ రావడం, ముఖం అంతా ఉబ్బినట్లు అనిపించడం, ముక్కు పట్టేయడం లేదా ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరులాగా కారడం, ముక్కు నుంచి ఆ నీరు అనేది వైట్ కలర్లో ఉండొచ్చు, ఎల్లో కలర్లో ఉండొచ్చు, గ్రీన్ కలర్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ముక్కు నుంచి గొంతులోకి కఫం రావడం, సో అక్కడ ఇరిటేషన్ వల్ల గొంతు నొప్పి రావడం, జలుబు, జ్వరం, చెవి నొప్పి, వాసన సరిగా తెలియకపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, అదేవిధంగా పడని ఆహార పదార్థాలు కానీ, పడని వాతావరణంలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది ఇంకా తీవ్రతరమయ్యే అవకాశాలు ఉంటాయి. లెస్ దాన్ 6 weeks ఎప్పుడైతే మనకు ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయో దానిని మనం ఎక్యూట్ సైనసైటిస్ అంటాం. అదేవిధంగా మోర్ దాన్ 6 weeks ఎప్పుడైతే ఈ లక్షణాలు మనకు కనిపించాయో దానిని మనం క్రానిక్ సైనసైటిస్ అంటాము. సైనసైటిస్ ఇన్ఫెక్షన్ సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ సైనసైటిస్ అనేది ముఖ్యంగా కఫవాత దోషాల దృష్టి వలన రావడం అనేది జరుగుతుంది. కనుక ఈ దృష్టి చెందిన దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసివేసి ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేలా చేసేలా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ముఖ్యంగా నస్యకర్మ ట్రీట్మెంట్ అని, అదేవిధంగా వమనకర్మ ట్రీట్మెంట్ అని, అదేవిధంగా కొన్ని ఎక్స్టర్నల్గా చేసే టాపికల్ అప్లికేషన్స్, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్లో అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి డైట్ కూడా సూచించడం జరుగుతుంది. కనుక ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ సైనస్ సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేద ఫిజిషియన్ సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.